హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా ఊరిలో బోనాల పండగ సెలబ్రేషన్. ఫస్ట్ టైం కుండ బోనం అయితే నేను తలపైన ఎత్తుకున్నాను. ఈసారి బోనాల పండగకి ఊరు వెళ్తే బాగుండు అనుకున్నాను. అసలు నిజంగానే వెళ్ళాను. అసలు ఎంత బాగుందంటే చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాను అన్నమాట. ఇక్కడ ముందు ఇంట్లో బోనం అన్నమాట. అమ్మ వాటర్ కూడా తాగకుండా బోనం వండేసి, ఇప్పుడు మనము ఇక్కడ హైదరాబాద్లో ఏంటంటే ఏదో కొన్ని బోనం గ్యాస్ పైన వండేస్తాం. వీళ్ళు అలా కాదు, కుండని వేడి చేసి కుండని బాగా వాటర్ మరిగించి బోనం వండేసి అసలు ఎంత పద్ధతిగా చేస్తారంటే ఆ బోనం పుదించడం కానీ ఇదంతా కూడా చేసేసిన తర్వాతే ఈ బోనంలో దీపం వెలిగించాక అప్పుడు ఏమైనా తింటారు. ఇక్కడేమో మనం హైదరాబాద్లో ఎలా ఉంటుందంటే పొద్దున్నే చేసేసుకుంటాం, గుడికి వెళ్ళి బోనాన్ని సమర్పించేసి వస్తాం. వీళ్ళు అలా కాదు, ఈవినింగ్ తీస్తారు బోనం రెడీ చేసుకున్న తర్వాత అమ్మవారికి చీర పెట్టడానికి అయితే టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్ మా ఇంటి పక్కనే ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఆఫ్టర్నూనే అది శారీ అనేది పెడతారు. ముందుగా ఎవరి వడ్లల్లో ఎవరు బోనం చేసిన తర్వాత ఇంకప్పుడు అందరూ కూడా అమ్మవారికి శారీ పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని తర్వాత కోడిని కోస్తారనమాట. ఎందుకంటే ఈవినింగ్ బోనాలు వెళ్ళినప్పుడు ఇది చేయడానికి అస్సలు కుదరదు, ఫుల్ రష్ ఉంటుంది, దీపాలతో నిండిపోతుంటుంది. కాబట్టి ఇంకా ఆఫ్టర్నూనే ఇలా కొబ్బరికాయలు కొట్టేసి అమ్మవారికి శారీ చూడండి ఇలా పెడతారు. నేను చెప్పాను పక్కకు పెట్టండి అని, కానీ వాళ్ళందరూ కలిసి అమ్మవారు తలపైన పెట్టారు. మొత్తం కూడా అమ్మ కూడా ఇక్కడ పెట్టేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతుంది. అసలు ఎంత బాగుంటుందంటే అసలు ఇక్కడ అమ్మవారికి ఇలాగే ఉంటుంది అన్నమాట. విగ్రహం అదేముండదు, చిన్నగా ఉంటుంది, కానీ మంచిగా అసలు మంచిగా అనిపిస్తుంది ఈ సెలబ్రేషన్ మాత్రం. నాకు బతుకమ్మ పండగ ఎలా అయితే అనిపించిందో అలా బాగుందంటే రోజు మొత్తం పండగ ఆడాలన్నమాట. అంటే ఇంట్లో బోనం చేయడం, వంటలు చేసుకోవడం, ఈవినింగ్ రావటం ఇదంతా. అదే ఇక్కడైతే ఎలా ఉంటుందంటే పొద్దున్నే బోనం చేసుకుంటామో వచ్చామో వంటలు చేసుకున్నామో తిన్నామో అయిపోతుంది. ఇక్కడ అలా కాదు, రోజు మొత్తం పండగ ఆడాలి ఉంటుంది అనమాట. అందరూ కూడా ఎవరు కుదిరిన టైంలో వాళ్ళు వచ్చేసి ఇలా శారీ పెట్టి కొబ్బరికాయ కొట్టి అయితే వెళ్తూ ఉంటారు. అసలు ఎంత బాగా అనిపించిందంటే ఈ పండగ అయితే. నేను నా మ్యారేజ్ అయినప్పటి నుంచి అసలు ఒక 2-3 టైమ్స్ ఉన్నాను అనుకుంటా అంతే. ఈ పండగకి ఎక్కువ లేను, ఒక 2-3 టైమ్స్. ఫస్ట్ టైం అయితే బోనం అయితే తలపైన ఎత్తుకోవడం. హైదరాబాద్లో కూడా అట్లా ఎత్తుకోను నేను ఎప్పుడు, కానీ మంచిగా అనిపించింది తెలుసా, ఎంత మంచిగా అనిపించిందో. ఎక్కువగా మాకు ఇంటి పక్కనే ఉంటుంది కాబట్టి ఈ అమ్మవారిని బాగా కొలుస్తాం మేము. అసలు ఇంకా అందరూ అమ్మ పెట్టి ఇంకా వెళ్ళిపోతుంది, వీళ్ళందరూ ఇంకా పెడుతున్నారని కాస్త నేను షూట్ చేశాను అనమాట. ఇక్కడ మా పిన్ని బ్లాక్ శారీ, ఇంకా అందరూ ఒకరు వెంట ఒకరు వస్తూనే ఉంటారు. ఎందుకంటే ఈవినింగ్ ఓన్లీ బోనం అడావిడే ఉంటుంది, ఇంకా అప్పుడు శారీ పెట్టడానికి ఇదంతా అయితే అస్సలు కుదరదు. ఇంకా మా ఇక్కడ గుడి దగ్గర అయితే మా పని అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంక ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ రెడీ అయిన తర్వాత అమ్మ కాళ్ళకి పసుపు రాసుకుందాం అన్నది. ఇంక అందరూ మా ఇంటి ముందుకు వచ్చేసారు. మాకు పక్కనే కాబట్టి అందరు 4 గంటలకి స్టార్ట్ అవుతారు. మా దగ్గరికి వచ్చేసరికి అయితే 6 అవుతుంది. ఇక్కడ అందరూ రాఖీకి వెళ్ళారనమాట. ఓన్లీ ఆ ఊరు ఆడపడుచులు ఉన్నారు చాలామంది. ఇక్కడ మా ఫ్రెండు, నా ఫ్రెండ్ శ్రవంతి వీళ్ళందరూ కలిసారనమాట. Family. Okay.
ముందు జరుపు కొంచెం. సేమ్ నువ్వే కదా డిట్టో. ఇక అంతే వస్తుంది ఇక్కడ. ఇందాక నేను ఎత్తుకున్నప్పుడు సరిగ్గా తీరాలి నాకు. మా విలేజ్ కూడా బోనాలకు వెళ్ళామంటారు. మన ఊరిది ఎప్పుడు నేను పెట్టలే ఇప్పటిదాకా బోనాలు. ఇప్పుడే తీసుకున్నది. మంచి ఇక్కడ కనపడుతుంది అంతా. ఫోటో దిగుతానవా? అరే ఆన్ చేసి ఆయన అయితే అంటుంటాడు. అర్థం చేసుకొని చేయాలి. అగో అక్కడ ఉంది. పోతానులే, అసలు పోతానులే ఈ పని అన్నం మరి ఇంకా నిధి బాగుంటుందంపా మనం ఏం కనపడట్లేగా. ఇంకా మేము వచ్చేస్తుంటే కొన్ని బోనాలు అంటే కొంతమంది మా తర్వాత వచ్చి పెడతారన్నమాట. వాళ్ళు ఇప్పుడు లాస్ట్కి వచ్చిన వాళ్ళు. ఇలా అయితే ఇంకా మా బోనాల సెలబ్రేషన్ అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే అమ్మతో సెల్ఫీ వీడియో
అంటే మాకు బోనాలు మా దగ్గర రావడానికి టైం పడుతుందని చెప్పేసి కాసేపు అయితే అమ్మతో ఇలా అయితే వీడియోస్ అయితే తీసుకున్నాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్లో తెలియజేయండి. నాకైతే చాలా ఇయర్స్ తర్వాత బోనాలకు వచ్చాను కాబట్టి చాలా బాగా అనిపించింది. ఊళ్ళో బోనాలు అయితే నిజంగా కూడా ఎంత అంటే రోజంతా కూడా మంచి హడావిడిగా అందరూ కలిసారు. ఫ్రెండ్స్ కానీ అందరు తెలిసిన వాళ్ళు అందరితో అసలు భలే అనిపించింది. అసలు నాకు దసరాకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.